అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. టాప్ ఎంపీ అరెస్ట్, తీవ్ర టెన్షన్లో పార్టీ. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ కీలక నేత మెదక్ ఎంపీ రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం సాయంత్రం వెలమల తండాలోని అదుపులోకి తీసుకున్నారు. అటు నుంచి నేరుగా రఘునందన్ రావును పటాన్ చెరువు పిఎస్కు తరలించారు. ఉదయం నుంచి గిరిజనులకు మద్దతుగా రఘునందన్ రావు ఆందోళన నిర్వహించారు. రఘునందన్ రావును అరెస్టు చేసే సమయంలో గిరిజనులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు గిరిజనులకు మధ్య స్వల్పంగా తోపులాట వాగ్వాదం జరిగింది. కాగా వెలమల భూ వివాదం గత 10 రోజులుగా కొనసాగుతుంది. తమకు న్యాయం చేయాలంటూ గిరిజనులు ఆందోళనకు నిర్వహిస్తున్నారు. తాజాగా ఇవాళ గిరిజనులు ఆందోళనకు మద్దతుగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు రంగంలోకి దిగారు. గిరిజనులకు బీజేపీ అండగా నిలుస్తుందని గురువారం పార్టీ కార్యక్రమంలోని ప్రకటించిన రఘునందన్ రావు శుక్రవారం ఉదయం పార్టీ శ్రేణులతో కలిసి వెలమల తండాకు చేరుకున్నారు. గిరిజనులతో కలిసి ర్యాలీగా వెలమల తండా నుంచి సదరు భూముల వద్దకు చేరుకుని గిరిజనులతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఈ విషయంపైన పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసినట్టు తెలిసింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.